తెలిసిన కుర్రాడికి నిన్న యాక్సిడెంట్ జరిగితే రూ. 1,00,000 వచ్చినాయండి. ఈశ్రమ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈశ్రమ్ అనే ఒక కార్డు ఉంది. మీలో 30% మందికి ఉందంటండి. ఏది మన తెలుగు వాళ్ళతో పాటు ఓవరాల్‌గా ఇండియా క్యాలిక్యులేషన్ చూసుకుంటే చాలా మందికి ఈ విషయం మీద అవగాహన లేదు. ప్రధానమంత్రి బీమా సురక్షణ యోజన ఉందో చూడండి. అక్కడి నుంచి రిటైర్డ్ అయ్యాక పెన్షన్ దగ్గర నుంచి ఇక మధ్యలో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయి. ఎవరికి? అనార్గనైజ్డ్ సెక్టార్ అంటాం చూడండి. అంటే భవన నిర్మాణ రంగం దగ్గర నుంచి చిన్న కూలి పనులు, నాలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. చిన్న తోపుడు బళ్ళ మీద ఉంటారు. అందరూనండి. అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఎవరికైతే లేదో జాగ్రత్తగా వినండి. అంటే పెద్ద కంపెనీలు, ఒక మాదిరి కంపెనీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాకుండా పని చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ కార్డు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అద్భుతాలే చేస్తోంది. రిజిస్టర్ చేసుకోండి అని గవర్నమెంట్ చెప్పినా కానీ కొంతమందికి అవగాహన లేదు. సో అందుకే నేను ఈ సమాచారం ఇస్తున్నాను. ఈ ఎస్హెచ్ఆర్ఎం అని చెప్పి ఒక పోర్టల్ ఉందండి. మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ సీడ్ చేసేసుకుంటే చూపిస్తాను కదా, ఇక్కడ ఒక కార్డు వస్తుందండి. ఆ కార్డు మీ దగ్గర పెట్టుకోండి అంతే. చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి భవిష్యత్తులో. ఏది? ఫ్రీగా ఇన్సూరెన్స్ చేస్తారు 2,00,000కి. ఇందాక చెప్పాను కదా, అబ్బాయికి జరిగింది ₹1,00,000 ఇస్తారు. ఇక పెన్షన్ ఇస్తారండి. రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ళ తర్వాత జనరల్గా రిటైర్మెంట్ అయితే వస్తాయి. మరి వీళ్ళకి ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఇలాగా అది ఇది అని లేదు, అన్ని పథకాలు కూడా దీనికి అనుసంధానం చేసేస్తాం అంటుందండి. ఎందుకు అంటే మీకు అర్థమైంది కదా, వీళ్ళకి పాపం ఏ ఆసరా ఉండదు. అందుకే గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది. ఇక పోర్టల్లోకి డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్ళు మీ దగ్గరలో మీ సేవ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదండి, కామన్ సర్వీస్ సెంటర్లని. ఎవరైనా కానీ ఏ నెట్ సెంటర్కి వెళ్ళినా చేసి పెడతారు. అక్కడ దాకా అక్కర్లేదండి, మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఉమంగ్ అని ఇలాంటి పోర్టల్స్ ఉన్నాయి, యాప్లే ఉన్నాయి. డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కూడా సులభంగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే చదువుకున్న కుర్రవాళ్ళు ఈ మధ్య మొబైల్ బాగా వాడుతున్నారు కదా, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. మీ పిల్లలతోనైనా కానీ చేయించేసుకోండి. అసలు మీకు ఈ కార్డు ఉందా లేదా ముందు అది చెప్పండి. అసలు ఈ విషయం తెలుసా తెలియదా అది చెప్పండి. దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ అసలు ఎవరైనా మీకు చెప్పారా లేదా అది చెప్పండి. సో గతంలో చాలామంది చెప్పుండొచ్చు, కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇదిగో బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి. ఏది? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి తర్వాత చెప్పాను కదా, 60 ఏళ్ళ తర్వాత కాస్తో కోస్తో పెన్షన్ దగ్గర నుంచి ఇంకా చాలా స్కీమ్స్ అండి. ఎప్పుడు ఏది వస్తే అది అన్నీ కూడా మిమ్మల్ని ఇక్కడ యాడ్ చేసే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఇలాంటి మంచి పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు. అసలు మీకు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫిట్ అవుతారో లేదో చూసుకోండి. లేదండి నాకు ఇది అవసరం లేదు అంటే అది కూడా కామెంట్లో చెప్పండి. నాకు రాదండి అనేవాళ్ళు ఎవరికైతే వస్తుందో మీకు తెలుసు కదా, వాళ్ళకి ఏమైనా కాస్త షేర్ చేసి హెల్ప్ చేశారా అది కూడా చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే